పెద్దలు సభాధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, మాజీ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్న అందరికీ, అదేవిధంగా మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ, నా సహచర కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అన్ని నియోజకవర్గాలకు ఎంపీ ఒక్కరు ఉంటారు. కానీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉద్యమ నాయకులు అందరూ కూడా ఎంపీలే. एक मिनट, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి, టైం అవుతుంది మనకు. మీకు తెలుసు, వరంగల్ నియోజకవర్గంలో కూడా, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల అందరికంటే ఎక్కువ తెలిసింది వర్ధనపేట నియోజకవర్గం వాళ్ళకే. ఎందుకంటే ఇక్కడ ఒక ఆయనదేమో సంతూరు ఉన్నది, ఇక్కడ ఒక ఆయనేమో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఇక ఆయన సంగతి ఈయన సంగతి మీకు తెలిసిందే. 2 పాములు బయటకు వచ్చినాయి. ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 పాములు వచ్చినాయి. 2 పాములకు గురువు ఒక్కడే. ఒక ఆయనేమో తండ్రి ఆమెకు, ఇంకో పాముకేమో గురువు. ఈ గురువు కాబట్టే మీ అందరికీ తెలుసు, మీరు నిర్ణయం చేయబోతా ఉన్నారు, ఫైసలా చేయబోతా ఉన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం లోపల ఒక వరంగలే కాదు, యావత్ తెలంగాణ లోపల మొత్తం కూడా కేసీఆర్ గారు పోయినాక ఉలవల ఏడుస్తూ ఉన్నారు రైతాంగం. అదేవిధంగా మహిళలు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మేము మొన్ననే పోయినాం అక్కడ దేవరుప్పుల మండలంకు, ధరావత్ తండకు. పాపం పంట ఎండిపోయినటువంటి పరిస్థితి చూసినాం. కానీ రైతు ఆలోచిస్తాడు ఒకటి, రైతుల ఆలోచన ఒక్కటే ఉంటుంది. ఈసారి పంటకును వాళ్ళకు లింక్ ఉంటుంది. ఈసారి పంట పండితే మా పిల్లగానికి పుస్తకాలు కొనిస్తాం, లేకపోతే కాలేజీ ఫీజు కడతాం అనుకొని ఆలోచిస్తాడు, బట్టలు కొనుక్కుంటామని. లేకపోతే ఆడపిల్ల ఉంటే బంగారం కొంటాం, ఇంత పెళ్లి చేస్తామని అనుకుంటారు. కానీ పెట్టుబడి పెట్టిన తర్వాత పంట పండకపోతే ఆలోచన చేస్తాడు, దుఃఖశిల్తాడు, ఏడుస్తాడు. పంట పండకుండా అంటే పెట్టుబడి పెట్టిండ్రు, పంటలు రానటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇటు రైతాంగం కానీ, ఇటు పల్లె ప్రగతిలో కూడా మనం చేసిన కార్యక్రమాలు అన్నీ చూసిన మీరు, పట్టణ ప్రగతిలో కూడా కార్యక్రమాలు చూసిన మీరు. ఇవన్నిటిని చూసిన తర్వాత జనరల్గా పంటలు పండకపోయినా, నీళ్లు రాకపోయినా ఆకాశం వైపు చూసేది అందరూ, మొగులు దిక్కు చూసేది. కానీ ఇవాళ పంటలు పండకపోతే, నీళ్లు రాకపోతే కేసీఆర్ దిక్కు చూస్తుంది అందరూ. కాబట్టి వర్ధనపేట నియోజకవర్గం లోపల ఒక చైతన్యవంతమైనటువంటి ప్రజానికం ఉన్నారు, చైతన్యవంతమైనటువంటి ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఆనాడు కంటి వెలుగు లేకపోయా, న్యూట్రిషన్ కిట్లు రాకపోయా, కేసీఆర్ కిట్లు లేకపోయా, ఆడవాళ్ళకు మహిళలకు 2500 ఇస్తారు, 2500 రాకపోయా, ఇట్లా అనేక రకాల ఆసరా పెన్షన్లు రాకపోయా. ఆసరా పెన్షన్లు 4000 ఇస్తామని చెప్పి అర్రాసు పాట పాడినట్టు 4000 కాదు కదా, జనవరి నెల ఎగ్గొట్టిరి అని ఇట్లా వృద్ధులు అనేక రకాలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. మీకు తెలిసినటువంటి విషయం, ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గంలో తెలుసు. కాబట్టి మీరు ఫైసలా చేయబోతూ ఉన్నారు. మీరు, నేనైతే అన్ని ఊరు తిరగలేను, కానీ మీరందరూ ఒక్కొక్క బూతులకు వెళ్ళి నేనే ఎంపీని అనుకున్నట్లయితే, మీరందరూ కూడా ఎంపీ అనుకున్నట్లయితే తప్పకుండా వరంగల్ నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకుడు లేకపోయానేటువంటి ఆలోచన వస్తూ ఉన్నది. ఇక బీజేపీ పార్టీ ఉన్నది, ఆడ ఢిల్లీలో ఉంటుంది, ఏం చేయదు, రైతులకు ఏం చేయలేదు. ఎందుకు ఓటేయాలని అడగాలి ఒకసారి. ఓటేసేటువంటి పరిస్థితి లేదు, రైతులకు వ్యతిరేకమే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యేది, జిఎస్టీ పెంచుతుంది, సామాన్య ప్రజానికి 66% పన్నులు వేస్తుంది, బాగా ఉన్నోళ్లకు అదానీ అంబానీలకు 4% పన్నులు వేస్తుంది.
పార్లమెంట్ కదా మనం ఓటేసేది, వేరే దానికి కాదు కదా. ఏదో బొమ్మ చూపెడతారు, ఏదో అక్షంతలు ఇస్తారు. అక్షంతలు ఇస్తే మొక్తం. రాముడికి 16 మంచి లక్షణాలు ఉండే, అంటే సత్యవాక్కు పరిపాలన చేసేటువంటిది, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతుడు. తర్వాత ఇక రామరాజ్య పరిపాలన చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. రామరాజ్య పరిపాలన అంటే కేసీఆర్ గారు లెక్క పరిపాలన చేసి చూపెట్టాలి. కానీ వాళ్ళు చూపెట్టారు, పరిపాలన చూపెట్టారు. కానీ వాటికనే రాముని ముచ్చటను ఆ ముచ్చటను చెప్పి వాళ్ళ ముఖం చెల్లకపోతే వేరే ముఖం పెడతారు. నిజంగానే రాముడు కనుక ఇవాళ కనుక చూస్తే బాణం ఎక్కువ పెడితే ఫస్ట్ కొట్టేది బీజేపీ వాళ్ళనే. కాబట్టి మనందరం ఒకసారి నిర్ణయం చేసుకోవాలి. ఫైసలా చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మాట్లాడిన గతంలో వట్టి అబద్ధాలు ఎన్నైతే మాట్లాడినరో, అదేవిధంగా అబద్ధాల పరిపాలన ఏ విధంగా చేస్తూ ఉన్నారో, మరి అదేవిధంగా ఇవాళ అబద్ధాల మీదనే, అబద్ధాల మాటల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కడియం శ్రీహరి గారు మీకు తెలుసు, వాళ్ళ బిడ్డ తెలుసు, డమ్మీ క్యాండిడేట్. ఆమె తండ్రి సాటును నిలబడుతుంది, మాట్లాడుతుంది కొన్ని. కాబట్టి మీరందరూ కూడా నాకు దయచేసి ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ, నేను ఉద్యమకారుని కాబట్టి 2001 నుంచి ఆ ఉద్యమంలో ప్రతిసారి ఒక నినాదం ఉండేది, అది జై తెలంగాణ నినాదం. మీరు అందరూ పిడికిలు బట్టి జై తెలంగాణ అనాలి, కారు గుర్తు ఓటేయాలి. ఓటు వేయించాల్సిందిగా కోరుతూ నేను ఒక్కసారి పిడికిలు బిగించి జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా జై తెలంగాణ అనాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ పెద్దలు